భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్మికులందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా 2018 నుండి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లేనందున 2024లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు 100 రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని మాట ఇచ్చి ఈ రోజు 100 రోజులు దాటిపోయి 200 రోజులైనా సరే కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేని కారణంగా వారిని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగింది. అలాగే కార్మికుల పేరు చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వద్ద చెస్ వసూలు చేస్తూ సంక్షేమ బోర్డులోకి వెళుతూ ఉన్నాయి. ఆ సొమ్ము ఎంతవరకు కార్మికులకు ఉపయోగించే దాఖలాలు లేవు. అలాగే గతంలో అనగా 2018లో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మ్యారేజ్ కి 20,000 ఇచ్చేవారు, సహజ మరణం 2,20,000 ఇచ్చేవారు, అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం 2 లక్షలు ఇచ్చేవారు, యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. దీన్ని తక్షణం అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి కార్మికుల ఆలోచన చేయండి. మరి డిమాండ్లు చెప్పండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మిక ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా చర్చ కట్టించుకుంటున్నారు. కానీ ఆ చర్చ డబ్బులు ఏమవుతున్నాయి కూడా తెలియట్లేదు. మాకు రావాల్సిన పథకాలు ఏది కూడా మాకు అందుతులేదు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అలాగే వారు స్పందించి ఈ పథకాలన్నీ కూడా మాకు ప్రవేశపెట్టి ఈ భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం తరఫున మేము అందరం కోరుతున్నాం. సమస్యలపై మరి నిర్విరామంగా పోరాటాలు చేస్తూ మరి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం వచ్చినదో 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా మేలు చేస్తామని అమలుచినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మరి లోకేష్ గారు కావచ్చు, మంత్రివర్యులు వీరందరూ కూడా మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం, మేము ఆదుకుంటాం అని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మరి 100 రోజులైనా సరే ఇప్పటికే మరి చాలా ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవుతుంది. మరి ఏ విధంగా కూడా మాకు సహకారం అందించలేదు. కాబట్టి వెంటనే మాకు ఈ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, అలాగే సంక్షేమ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ బోర్డు నుంచి మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ, ఒక యాక్సిడెంట్ మరణం కానీ, అలాగే కార్మికులకు కావచ్చు, కార్మిక భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఈ డెలివరీ సెక్షన్ లో ఒక్కొక్క డెలివరీకి 20,000 ఇచ్చి ఉన్నారు. ఇది కూడా ఈ రోజు వరకు కూడా నిలిచిపోయిస్తున్నారు. అలాగే మ్యారేజ్ స్కీమ్, ఈ యొక్క మ్యారేజ్ స్కీమ్ కూడా మరి నిలిపివేసి ఉన్నారు. అలాగే కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని, అలాగే మరి ఏదైతే ఈ రోజున కార్మికుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందువల్లంటే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకి చేసుకుని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పటికైనా మేలుకోండి, ప్రభుత్వాలు మారండి, మమ్మల్ని మార్చండి, లేని ఎడల రోడ్లపైకి వచ్చి దిగ్బంధనం చేసే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. త్వరలో లేబర్ ఆఫీసులు కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈ రోజున సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ యొక్క మహాధర్నాలో భాగంగా అనేకమైన యూనియన్లు అన్ని కూడా పాల్గొన్నాయి. మరి ఏదైతే ఈ యొక్క కార్మికులకు ఒక సహజ మరణం కానీ, యాక్సిడెంట్ కానీ, అలాగే పిఓసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ, మరి ఇతర అనేక అంశాలు సంక్షేమ బోర్డును ఒకటి పునరుద్ధరించాలి. సంక్షేమ బోర్డు నిమిత్తం ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజున అవి ఏమవుతున్నాయో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజు మేము బిల్డింగ్ కడితేనే కానీ సంక్షేమ బోర్డుకి నిధులు రావు. ఆ నిధులు ఏమవుతున్నాయి?
ఇప్పటికైనా ఆలోచన చేయండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, తలరాతలు మారట్లేదు, కార్మికులు తలరాతలు మారట్లేదు. అయ్యా గతంలో 2018లో మరి ఏదైతే కార్మికుడికి హక్కులు చేర్చుకుని ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో సంక్షేమ బోర్డులను పెట్టి పునరుద్ధరించారు. కార్మికులకు ఒక వరం ఇచ్చారు. ఆ వరాన్ని 2018 వరకు కంటిన్యూ అయింది. 2018 నుండి ఈ సంక్షేమ బోర్డు పూర్తిగా పోత వేసి ఉన్నారు. దీన్ని పునరుద్ధరించి మరి కార్మికులందరికీ కూడా మంచి చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజున ఈ సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద మేము ధర్నా చేయడం జరుగుతున్నది. రాజమహేంద్రవరంలో మరి రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టం చేస్తూ మరి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ముట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వాలు. ఎందువల్లంటే భవన నిర్మాణ కార్మికులకి ఒక కార్డు అనేది విశ్లేషణ చేసి ఉన్నారు. లారీ తీసుకోవడానికి కూడా పనిచేయని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున ఈ శ్రమ్ అనే పోర్టల్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ శ్రమ్ పోర్టల్ చేస్తున్నారు. అయ్యా ఉన్నది ఒకటి చేయండి. ఈ శ్రమ్ పోర్టల్ మాకు ఏ విధంగా కలిసి వస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక యాక్సిడెంట్ అంటున్నారు, మిగతా సహజ మరణం పోతే ఏం చెయ్యాలి?